శ్రీకూర్మ గ్రామంలో నివసిస్తున్నటువంటి హౌసెస్ ఇవి. ఇక్కడ ఆల్రెడీ 12 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఎవరైనా వస్తే ఇలాంటి ఇల్లులు అలాట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళు విజిట్ చేయడానికి ఇలా ఉంటుంది ఇల్లు అని చెప్పడం కోసం కట్టారు. మీరు చూడండి, ఇవన్నీ మట్టి గోడలు ప్లస్ మట్టి గోడలు, మట్టి నేల, నో సిమెంట్, చెక్కతో వర్క్ పైన. రెండు గదులు ఇచ్చారు. తర్వాత ఇక్కడేమో ల్యాబరేటరీ సెక్షన్ పెట్టారు, స్నానాలకి గట్రా పెట్టారు, నీళ్ళు తోడుకోవడానికి బావి పెట్టారు. ఇది చక్కగా చూడండి ఎలా తీర్చిదిద్దారో, ఒక మంచి వ్యూతో. ఇది ఒక పార్టు, ఇవి వంట చేసుకోవడానికి దానికి. అవి ఒక 2 గదులు, ఇవి ఒక 2 గదులు. వంటగదే, ఇది దేవుని మందిరం, ఇది వచ్చేసి వంటగది, అటాచ్డ్ డైనింగ్. ఇదంతా అటాచ్డ్ డైనింగ్. ఆ 2 బెడ్రూమ్స్ అనమాట. అంటే ఒక విల్లా. ఇదిగోండి ఇప్పుడే చేస్తున్నారు ఇదంతా. ఇదిగో తడిమట్టి. మనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఒక విల్లా ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఇవన్నీ ఒక ఇండివిజువల్ విల్లాస్ లా అనిపిస్తున్నాయి. అది ఒక ఎంట్రన్స్ అలా ఉంటుంది. ఎంట్రన్స్ లోపల బెడ్రూమ్స్, దాని ఎదురుగా పూజ గది, వంటగది, అలాగే భోజన గది, డైనింగ్ హాల్ కూడా అక్కడ ఉంది. ఇలాంటివి ఇప్పుడు ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తూ ఈ ధర్మంలోకి వస్తారో వాళ్ళకి పూర్తిగా ఉచితంగానే ఈ ఇంటిని వాళ్ళకి ఇవ్వడానికి ట్రస్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే దాదాపుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన ఒక విల్లా లాగానే ఇది ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే రామ హరే హరే.